పల్లెటూరి జ్ఞాపకాలని గుర్తు చేసే కమ్మని సువాసనతో నోట్లో వెయ్యగానే కరిగిపోయేలా ఉండే కమ్మని తీయని తాటి రొట్టి ఎలా చేయాలో చూద్దాం. బ్యాంకాక్ లో తాటికాయ దొరకడం ఒక వింతే అని చెప్పాలి. చూసారా ఎంత పెద్దదిగా ఉందో. అలా మార్కెట్ లో నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ తాటికాయ కనిపించింది. అత్తయ్య అన్నారు నేను చేస్తాను తీసుకో అన్నారు. దీని గుజ్జు తీయడమే కొంచెం కష్టం. తాటికాయ అయితే మంచిగా పండింది. అసలు అలా ఒలుస్తుంటేనే రూమ్ అంతా స్మెల్తో నిండిపోయింది. ఓవర్గా పండిపోయినా సరే పేలు పట్టేస్తాయంట. చూసుకొని తీసుకోవాలి మనం. ఫస్ట్ మార్కెట్ నుంచి తేగానే శుభ్రంగా కడిగేశారు అత్తయ్య. కడిగేసి ఒక కవర్లో పెట్టుకొని కింద నేలకేసి కొట్టారు. మనం ఒక్కళ్ళమే ఎలా చేయగలని చెప్పండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ మనకు అలవాటు అవుతాయి. చాలా బాగుంటుంది తాటి రొట్టి కానీ తాటి గారెలు కానీ. అసలు తాటికాయ ఇలాగా పగలగొట్టుకొని పొయ్యిలో వేసి కాల్చి తినేవారంట. ఆ గుజ్జు మొత్తం మామిడికాయ మనం ఎలా చీక్కొని తింటామో అలా తినేవారట. అత్తయ్య ఒలుస్తున్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళని అన్నీ చెప్తున్నారు. వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ మాతో చెప్తున్నారు. దాంట్లో 3 టెంకలు ఉంటాయి కదా, ఆ టెంకల కోసం కొట్టుకునేవారంట. నేను చిన్నప్పటి నుంచి తాటి గారెలు కానీ తాటి రొట్టి కానీ తినడం 3rd టైం ఇది. అసలు మోక్షికి ఇంకా ఈ జనరేషన్ పిల్లలకైతే అసలు తెలియనే తెలీదు. చక్కగా పైనున్న పీచ్ అంతా తీసేసుకొని ఇలా పిసుక్కోవాలంట 2 హ్యాండ్స్తో. అప్పుడు గుజ్జు చక్కగా దగ్గరికి వస్తుందంట. కానీ ఈ గుజ్జు తీయడమే కొంచెం టఫెస్ట్ పార్ట్. 5 to 10 minutes పాటు అలా చేత్తో అంటూనే ఉన్నారు. చేత్తో అంటున్నప్పుడే గుజ్జు చేతికి వచ్చేస్తుంది. అలా వచ్చే వరకు అనాలంట. అలా వచ్చిన తర్వాత అలా బెజ్జాల గిన్నెకి ఇలా ఇలా తిప్పుతుంటే కింద గుజ్జు పడిపోతుంది. మీరు ఎప్పుడన్నా తాటికాయతో ఏమైనా రెసిపీస్ తిన్నారా? కింద కామెంట్ చేయండి. ఏ టైంలో తిన్నారో, ఎవరు చేస్తే తిన్నారో. బ్యాంకాక్లో ఈ ఫ్రూట్ దొరుకుద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముంజులు దొరుకుతాయి కానీ చాలా పుల్లగా ఉంటాయి. డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది ముంజులు. కానీ తాటికాయ ఇది తీస్తున్నప్పుడే ప్రసన్న టేస్ట్ చూసి అబ్బా చాలా తీయగా ఉంది అన్నారు. ఇక్కడ తాటికాయతో ఏం చేస్తారంటే డెజర్ట్స్ చేస్తారంట తాయి పళ్ళు. ఈసారి తప్పకుండా చూపిస్తాను మీకు వీటితో ఏం చేస్తారో. తాయి ట్రెడిషనల్ ఫుడ్ దీంతో చేస్తారంట. ఖచ్చితంగా చూపిస్తాను. మొత్తానికి కష్టపడి ప్రసన్న అత్తయ్య కలిసి 3 టెంకెలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చూడండి ఎంత గుజ్జు వచ్చిందో. డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంది. అసలు ఆ కలర్ కూడా చాలా థిక్గా ఉంది కదా. హాఫ్ గారెలు వేసి హాఫ్ ఏమో రొట్టె వేద్దాం అనుకున్నాము. కానీ నా దగ్గర బొంబాయి రవ్వ లేదు గారెలకి. సో ఇంకా మొత్తం రొట్టె చేసేసాం అనమాట. చాలామంది తాంటి రొట్టె ఎలా చేస్తారంటే ఇడ్లీ రవ్వతో చేస్తారంట. ఈసారి మనం బియ్యం రవ్వతో చేద్దాం. నా దగ్గర బియ్యం రవ్వ లేదు. సో బియ్యాన్ని కొంచెం రవ్వ కింద చేశాను. పల్స్లో తిప్పుకుంటే ఒక 4-5 టైమ్స్ ఇలా రవ్వలా అవుతుంది. గోధుమ రవ్వ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉండాలి. ఇంకా సన్నగా అయిపోతే పిండి అయిపోద్ది కదా. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా బియ్యం రవ్వ దొరుకుతుంది ఏ షాప్లో అయినా సరే. ఆ బియ్యం ములిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నా చేతిలో ఉన్న గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా నేను. ఒక 2 hours ఆ రవ్వ మొత్తం నానబెట్టాలి మనం. 2 hours తర్వాత అన్ని దగ్గర పెట్టుకోవాలి. మనకు కావాల్సింది బియ్యం రవ్వ, పల్ప్, బెల్లం, కొబ్బరి. ఆ గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ కొబ్బరి చిప్ప పట్టింది మాకు. బెల్లం చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే ఆ పల్ప్లో చాలా స్వీట్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అస్సలు తినకూడదు ఇది. మనకి పల్ప్ కలిపాక ఎలా ఉండాలంటే ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలంట. నాకేం తెలీదు, అత్తయ్య పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే నేను చక్కగా అది ఫాలో అయిపోయాను అంతే. కొబ్బరి మిక్సీ వేసుకున్న దానికన్నా తురిమింది బాగుంటుంది అన్నారు. కానీ నా దగ్గర అది లేదు. సో మీకు అవైలబుల్గా ఉంటే తురమండి, టేస్ట్ బాగుంటుందంట పలుకులుగా తగిలి. సో కొంచెం కొంచెం పల్ప్ యాడ్ చేసుకుంటూ మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పల్ప్ ఎక్కువైనా ఆ దోశ రాదు, అది అట్టు రాదు. నాకు ఆ గ్లాసు బియ్యం రవ్వకి మ్యాక్సిమం పల్ప్ సరిపోయింది. ఒక చిన్న కప్తో మిగిలింది. మిగతా పల్ప్ అంతా సరిపోయింది అనమాట. ఓవర్ స్వీట్ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒక 5 tablespoons బెల్లం పట్టింది అంతే. అన్నీ కలిపేసుకున్నాం కదా, బెల్లం, బియ్యం రవ్వ, అలాగే పల్ప్, కొబ్బరి పొడి
అని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. అసలు స్వీట్ సరిపోయిందా లేదా అని అత్తయ్య చూస్తున్నారనమాట. సరిపోయింది చాలు అంటున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద మనం తాటి రొట్టె వేస్తున్నాము. ఇండియా నుంచి అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఇది పెద్ద మూకుడు కావాలి అంటే స్టీల్ది తెచ్చారనమాట అత్తయ్య. సో ఇంకా అన్నీ దీంట్లోనే, ఎగ్ రైస్, నూడిల్స్, బిర్యానీ, చేపల పులుసు అన్నీ దీంట్లోనే అనమాట. సో ఇది ఎక్కువ నెయ్యి పడుతుంది. ఈ నెయ్యి కానీ వెన్నతో కానీ కాల్చితే చాలా క్రిస్పీగా వస్తుందంట. నా దగ్గర బటర్ లేదు కాబట్టి సో మొత్తం నెయ్యితోనే కాలుస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేశారు. ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మనం ఆ అట్టు తిరగేసేసుకోవడమే గిన్నెలోకి. పల్ప్ అంతా వేసాక మనం అదంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా, మొత్తం లెవెల్గా ఒక లెవెల్లో తీసుకొస్తే కేక్ వస్తుంది. ఇప్పుడు కేక్లు గీక్లు అని వచ్చాయి కానీ వాళ్ళు చిన్నప్పుడు, అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు ఇదే కేక్ లా తినేవారంట. సో ఇలా అడ్జస్ట్ చేసేసి నేను మూత పెట్టేశాను, డైరెక్ట్గా పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఒక 5 to 6 minutesకి కొంచెం మాడుతున్న స్మెల్ వచ్చింది, ఇంకా ఏం మగ్గకుండానే. ఇంత చేసుకొని ఇలా అవుతుంది ఏంట్రా బాబు అని చెప్పి మళ్ళీ నా దగ్గర క్యాస్ట్ ఐరన్ది పెనం ఉంటే ఈ మూకుడు లేపేసి ఫస్ట్ పెనం పెట్టి పెట్టామన్నమాట. అప్పుడు చాలా చక్కగా కాలింది, చాలా క్రిస్పీగా వచ్చిందనమాట అట్టు. అసలు నేనైతే చాలా ఎక్కువ తినేసాను, అంత నచ్చింది అట్టు నాకు. చాలా లో ఫ్లేమ్లో నిదానంగా కాలిస్తే బాగా ఉడుకుతుంది. తాటికాయతో చేసింది ఏది వెంటనే తినడానికి ఉండదు. మనం మినిమం 8 to 10 hours ఆగాలి. మనం ఈ అట్టు తిరిగేసేటప్పుడు కూడా కొంచెం పక్కకు పెట్టి చల్లార్చి తిరిగేయాలన్నమాట, అప్పుడే వస్తుంది. లేకపోతే వెంటనే రాదు, అతికిపోయి ఉంటుంది, స్టీల్ కదా. చాలా జాగ్రత్తగా తీశారు ప్రసన్న అత్తయ్య. ఇలా తిప్పితే బ్రేక్ అయిపోద్దేమో అని చెప్పి ప్రసన్న టాస్ చేశారనమాట. పెద్ద టాస్కే టాస్ చేయడం, అంత పెద్ద హెవీ వెయిట్, అది 2 kgs పైనే ఉంది ఆ మూకుడి. దాన్ని పట్టుకొని టాస్ చేయడం అంటే పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. నేను వద్దు అది బ్రేక్ అయిపోతుంది, అది కింద పడిపోద్ది అనుకున్నాను. కానీ ఆ టాస్ చేసేటప్పుడు నేను మిస్ అయ్యాను ఆ వీడియో. చూడండి ఇలా టాస్ అయింది. మీకు చూడడానికి ఇలా అనిపించిన టేస్ట్ అయితే అదిరిపోయింది. స్టీల్ దాంట్లో కదా కొంచెం అతుక్కుంది. మేము 2 sides కాల్చేసుకున్నాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ నెక్స్ట్ డే తిన్నామన్నమాట. 1 day అలా వదిలేసాము, అంటే ఒక పూట. మీరు తాటికాయ దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఏదో ఒక రెసిపీ ట్రై చేయండి దాంతో. మరి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, కొంచెం చేసుకోండి. బాయ్.